Not only my brothers, మా భార్యకు బిడ్డకు మా బ్రదర్స్ కి కుటుంబ సభ్యులుగా అందరినీ కూర్చోబెట్టి చెప్పేశారు. వాళ్ళకి క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది? సెటిల్మెంట్ లో వేలు పెట్టమన్నా రేవంత్ అన్న? ఏం క్లారిటీ ఉంది? ఒక మల్కాజ్గిరి ఇష్యూ గురించి మాట్లాడితే ఎవడన్నా చూడకు ఆమె హత్య చేయడానికి పోయిందని చెప్పి కేసు పెట్టమన్నా కృష్ణారెడ్డి. ఏం క్లారిటీ ఉంది? మున్సిపల్ శాఖలో చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ ని రోడ్డు మీద పడేయమని చెప్పేంత క్లారిటీ ఉందా? ఏం క్లారిటీ ఉంది? కాంట్రాక్ట్లు 4th సిటీ చుట్టూ కంపెనీలు తీసుకోవడం చెప్పి క్లారిటీ ఉందా? ఏం క్లారిటీ ఉంది? కబ్జా కేసులు వస్తే బల్ల మీద గన్నో కత్తో పెట్టి బల్ల కింద చేయి పెట్టేటువంటి సెటిల్మెంట్లు చేసేటువంటి క్లారిటీ ఉందా? ఏం క్లారిటీ ఉంది చెప్పండి దయచేసి. ఏం క్లారిటీ ఉందో చెప్పండి. ఒకవేళ మీరు మీ కుటుంబ సభ్యులకి చెప్పిందే వాస్తవం అయితే, ఇగో తిరుపతి రెడ్డి అనే ఈయన మీ సోదర వర్యులు మీటింగ్ లో ఏం పని, మీటింగ్ లో ఎందుకు కూర్చున్నాడు? అట్లాగా మీ సీఎం తమ్ముడికి భారీ కాన్వాయ్ ఎందుకు నీ తమ్ముడికి? మరి ఏం పెత్తనాలు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? పొద్దున్న లేస్తే ఆంధ్రాకి సంబంధించినటువంటి కార్లన్నీ మీ అన్నదమ్ముల ఇంటి దగ్గర ఎందుకు ఉంటున్నాయి? ఎందుకు కలుస్తున్నారు? ఎవరు కలుస్తున్నారు? ఏం రికమెండేషన్స్ నడుస్తున్నాయి? ఒక్కొక్క శాఖ ఒక్కొక్కడు ఎట్లా చూసుకుంటున్నాడు? ఎవరైనా మాట్లాడితే కేసు పెట్టమని చెప్పేది ఎవడు? హోంశాఖకి కొండల రెడ్డా, తిరుపతి రెడ్డా, కృష్ణారెడ్డా, లేకపోతే జగదీష్ రెడ్డా? ఏ రెడ్డి గారు చెప్తున్నారు? నేను అడగట్లే, మా ప్రజలు చెప్తున్నారు. గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. కోడై కూస్తుంది ప్రపంచం అంతా. ఆస్ట్రేలియా కోడు పోయిండు. ఎందుకు పోయిండు? మంత్రి కాదు, ఏమీ కాదు, కాంగ్రెస్ మెంబర్ కాదు. ఎందుకు పోయినట్టు? బెటాలియన్ వేసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్ ని పట్టుకొని మరి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదని ఇంటర్వ్యూలలో చెప్తావు. మీరు చెప్తామన్నాను ఇంటర్వ్యూలల్లా, కానీ ఇక్కడ చూస్తే వీళ్ళేం పాటించారు కదా. కేసులు పెట్టమని చెప్పేది కొండలరెడ్డి, విద్యాశాఖ ఒక ట్రాన్స్ఫర్ చేసేది ఇంకొక రెడ్డి, మున్సిపల్ శాఖ ఇంకో రెడ్డి, ఇక కొద్ది గొప్ప ఐటీ శాఖ ఐటీ కంపెనీలు ఇండస్ట్రీలు పెట్టుకునేది ఇంకో రెడ్డి, అమెరికాలో ఉండే రెడ్డి. ఇక ఎవరికి తెలియదు రేవంత్ అన్న ఈ ముచ్చట్లు. ఎవరిని అమాయకులను చేస్తున్నావు? ఎవరిని మాయ చేసే ప్రయత్నం చేస్తున్నావు? ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారు చెప్పు. ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కూడా చెప్పు. కొంతమంది జర్నలిస్టులు ఇవి కూడా అడుగుతున్నారు. మరి దానికి ఖండించు. మరి కాన్వాయ్ ఎందుకుంది నీ తమ్ముడికి, నీ అన్నదమ్ములకు? కాన్వాయ్లు ఎందుకు? మీ అన్న వస్తే తమ్ముడు వస్తే పరామర్శించడానికి వస్తే వికారాబాద్ కలెక్టర్ ఒంగి మరి పరామర్శించడానికి వచ్చిందే వికారాబాద్ కలెక్టర్ని. మరి పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన క్యాబిన్లు ఉంటే వీళ్ళు లోపల కోర, కలెక్టర్ వచ్చి ఒంగి దండాలు పెట్టి మరి బయటికి వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకు ఇవన్నీ? అబద్ధాలు చెప్పకు, నిజాలు చెప్పు. నిజాలు తెలుసుకో. నీ సీఎంఓలో అయోధ్య రెడ్డి ఏం చేస్తున్నాడు? ఏ బీట్ రిపోర్టర్స్ తో చేతులు కలిపి ఏం చేస్తున్నారు? సో కాల్డ్ సీనియర్ జర్నలిస్టులు అందరిని అంటలే, నేను దయచేసి క్షమించాలి. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు అంటే ఎప్పటికి కూడా నాకు గౌరవమే ఉన్నది. మీరు నడిచినటువంటి మంచి సీనియర్ జర్నలిస్టులు నడిచినటువంటి అడుగు జాడలలో ఖచ్చితంగా నేను నడుస్తా. కానీ నెంబర్ 1 అని చెప్పేటువంటి ఒక నెంబర్ 1 ఛానల్లో ఉన్నటువంటి సీఎంఓ బీట్ రిపోర్టర్ అయోధ్య రెడ్డితో చేతులు కలిపి విల్లా ఎట్లా ఉన్నాడు? ఏడికెళ్ళి వచ్చినాయి? చాలా శాటిలైట్లలో జీతాలే వస్తలేవు కదా, జీవితాలు తారుమారైండ్రు కదా. మొన్న ఒక ఛానల్ కి సంబంధించినటువంటి రిపోర్టరు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించలేక కన్న బిడ్డను చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకోలేదా? వరంగల్లో ఈ సంఘటన జరగలేదా? ఒక పక్క పేద రిపోర్టర్ గానే ఉండిపోతున్నాడు, పైసలు రావట్లే. మరి బీట్ రిపోర్టర్లు విల్లాలు ఎట్లా కొనుక్కుంటున్నారు? భూములు ఎట్లా కొనుక్కుంటున్నారు? ఫామ్ ల్యాండ్స్ ఎట్లా కొనుక్కుంటున్నారు? రేవంత్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ లో ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం చెక్కులు కావాలంటే 30% 40% ఇస్తారు, 50% కూడా ఇస్తారు బతింలాడితే కండిషన్ ని బట్టి. మరి సోకాల్డ్ మీ సీఎంఓలో సోకాల్డ్ రెడ్డిలు సోకాల్డ్ మీ పేర్లు చెప్పుకొని
సో కాల్డ్ బీట్ రిపోర్టర్స్ 100% ఇప్పిస్తా నీకు సీఎంఓ చెక్కు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అని చెప్పి వీళ్ళ దగ్గర 20% 30% కమిషన్లు తీసుకొని ఎట్లా బతుకుతున్నారు రేవంత్ అన్న? సమాధానం చెప్పు. అంటే దోచుకోనికి పెట్టుకున్నావు నీ సీఎంఓలో వీళ్ళని, దోచుకోనికి. మీ అయోధ్య రెడ్డిని నిన్ను దోచుకోమని చెప్పి పెట్టుకున్నావు. ఎవరెవరైతే రెడ్డిలు ఉన్నారో వాళ్ళ ఆస్తులన్నీ పెంచుకునేడానికి పెట్టుకున్నావు. మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? కోవట్లు వీళ్ళు. ఎవరికి? నీ పైసా తినుకుంటా, నీ 100% కమిషన్ తినుకుంటా, నీ సోషల్ మీడియాలో, నీ సీఎంఓలో మళ్ళా వీళ్ళు మళ్ళా ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ చేస్తారు? ఎవరికి పాస్ చేస్తారు? కేటీఆర్ పాస్ చేస్తారు. ఎవరి ద్వారా? సో కాల్డ్ రెడ్డి అనే బీట్ రిపోర్టర్ ద్వారా. ఈ సోషల్ మీడియా అంతా మేనేజ్ చేసేది కూడా ఆయనే. మరి ఎట్లొస్తుండు సీఎంఓలోకి? ఎంకరేజ్ చేసేది ఎవడు? ఇదే అయోధ్య రెడ్డి. మరి వాళ్ళపైన ఉండవా కేసులు? మా పైన ఉంటాయి పుక్కట్లని కేసులు. ఉత్తుత్తుగానే ఒత్తొత్తి వలుకుతావు, కేసులు పెడతాం. అగో నేను చెప్పేది అబద్ధం అయితే ఇగో ఇప్పుడే హారత్ అవుతుంది నా ఆఫీస్ లో. చూడు, గంట మోగింది. అర్థమైందా? ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి పనిచేసిన తీసుకొచ్చి నీ సోషల్ మీడియాలో పెట్టుకుంటావు. బీజేపీ వాళ్ళు నీ సోషల్ మీడియాలోనే ఉంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కోవర్స్ నీ సోషల్ మీడియాలోనే ఉంటారు. వాళ్ళ మీద కేసులు ఉండో పాడుండో, పైగా ఉట్టుటిగా పుక్కట్లా నువ్వు ఒక నెలకు 10 లక్షలు జీతం, ఆ కేటీఆర్ ఒక నెలకు 10 లక్షలు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, నువ్వు ఇంత ఖర్చు పెడతావు. మధ్యలో మాట్లాడేటోళ్ళం మేము బేకారంగాలం. అటు కేటీఆర్ ని వాళ్ళు మోసం చేస్తున్నారు, ఇటు రేవంత్ ని వాళ్ళు మోసం చేస్తున్నారు. మోసం చేసి బురిడి కొట్టిస్తున్నారు. ఏం కనెక్షన్స్ లేవా అయోధ్య రెడ్డికి? బీఆర్ఎస్ నుంచి వచ్చినోడు కాదు అయోధ్య రెడ్డి. కనెక్షన్స్ ఏం లేవా? ఎందుకు మరి మీద కోపము? ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుందామని ప్రయత్నించాడు, కాలేదు, రాలేదు. పిఆర్ఓ పోస్ట్ ఇచ్చిను. సంపాదించుకోవాలంటే ఏదో ఒక పోస్టులు కావాలి, ప్రూఫ్లు కావాలంటే కూడా ఇస్తాం. ప్రూఫ్లు కావాలంటే ఇస్తాం. ఇక జైపాల్ రెడ్డి ముచ్చట నీకే తెలియాలి, ఏం చేస్తుండో మా రేవంత్ అన్నకే తెలియాలి. ఇక నీకు వీళ్ళ చెప్పుడు మాటలు విని, వీళ్ళిచ్చే తొక్కలో సలహాలు తీసుకొని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించి పాలనను గాలికి వదిలేసి ప్రజలకు నచ్చేవాడు నాయకులు, ప్రజలకి ఇష్టానుసారంగా పనిచేసేటోడు నాయకుడు, ప్రజలకి విరుద్ధంగా పనిచేసేటోడు నాయకుడు కాదు. నువ్వు రేపటి రోజున రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టినా రేవంత్ రెడ్డిని ఎవరు చూడరు. ఎందుకు భయపడతారు? అమ్మో రేవంత్ రెడ్డి ఆయనకి పాలన రాదు, పాలించడం రాదు, చెప్పుడు మాటలు వింటాడు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పలేరు, తెలుసుకోలేడు, ప్రజలకు ఏడవనికే ఈయన చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే నువ్వు స్పీచ్ మాట్లాడడానికి నీకు సబ్జెక్ట్ కూడా రాసిస్తలేరంటే మరి ఎవడు ద్రోహులు, ఎవడు ద్రోహం చేస్తున్నారు? నువ్వు మాట్లాడే అసలు జర్నలిస్టులు ఎవరు? నీకు అనుకూలంగా ఉన్నోడెవడు, అనుకూలంగా లేనోడెవడు? ఇక కేటీఆర్ ఇస్తాడు ప్యాకేజీలు, ఆ ప్యాకేజీలో సగం వాళ్ళే నొక్కేస్తారు, సగం ఇస్తారు. ఇక వాళ్ళ ఛానళ్ళ మీద బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఛానళ్ళు మధ్యలో బేకార్గా అయిండు. నువ్వు కేసులు పెడతావు, వీళ్ళు రారు, సపోర్ట్ చెయ్యరు, అడ్వకేట్లను పెట్టారు, కేసులు నడిపియరు. వీళ్ళ కోసం బట్టలు చింపుకోవాలి వాళ్ళు పోయి. గిదా జరుగుతుంది రాష్ట్రంలో. ఒకరి మీద ఒకరు పరస్పర దాడులు, ఒకరి మీద. ముందు నీ అయోధ్య రెడ్డిని చక్కగా పెట్టుకో, నీ అన్నదమ్ముల్ని చక్కగా పెట్టుకో, కావాలంటే నా మీద కేసులు పెట్టుకో.